హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఏమీ లేదు, ఇంత ఈజీగా చేసుకోవచ్చా కేక్ని? అంతేకాదండి, వంట రాని వాళ్ళు కూడా చేసుకోవచ్చు అనమాట. సో అది కూడా చిటికలో చేసేసుకుందాం, చూసేద్దాం పండి. 1 కప్పు షుగర్ని మెత్తగా మిక్సీలో వేసుకొని ఒక గిన్నెలోకి వేసుకోవాలి. అలానే సేమ్ అదే కప్పుతోనే ఆయిల్ కూడా వేసుకోవాలండి. ఆయిల్ అంటే డౌట్ వచ్చాను, సన్ఫ్లవర్ ఆయిల్ మాత్రం యూజ్ చేసుకోవాలి కేకుకి. అలానే ఈ రెండు అంతా కలుపుకొని పంచదార అలానే ఆయిల్ మొత్తం కూడా కలుపుకోవాలండి. అదే కప్పుతో మైదా పిండి వేసుకోవచ్చు. సో మైదా పిండి ఇష్టం లేని వాళ్ళు గోధుమ పిండి కూడా వేసుకోవచ్చు. 1 టేబుల్ స్పూన్ దాకా బేకింగ్ పౌడరు అలానే 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా వేసుకొని కొంచెం చిటికెడు సాల్ట్ వేసుకోవాలండి. ఇది మొత్తం వేసుకొని ఒకసారి జల్లించుకోవాలి. ఇలా జల్లించుకున్న తర్వాత ఒకసారి కలుపుకోవాలి. ఉండలేం కట్టుకోకుండా ఒకసారి అంతా కూడా కలుపుకోవాలి. అలానే సేమ్ అదే కప్పుతోనే 1/2 కప్పు దాకా కాచి చల్లార్చిన పాలు పోసుకోవాలి. పాలు అనేది మళ్ళీ డౌట్ వచ్చాను, క్రీమ్ పాలా అలానే క్రీమ్ లేని పాలా అని అనుకోవచ్చు, లేదండి నార్మల్ పాలు అయినా పోసుకోవచ్చు. ఇలా కలుపుకొని ఒకసారి అంతా కూడా దాంట్లోకి కస్టర్డ్ పౌడర్ని వేసుకుంటున్నాను. సో కస్టర్డ్ పౌడర్ అనేది ఓన్లీ ఆప్షనల్ మాత్రమేను. వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది, అలానే చూడటానికి కూడా కలర్ఫుల్గా ఉంటుంది. ఇలా అంతా ఒకసారి ఈవెన్గా కలుపుకోవాలి. 1 నిమిషం గుర్తుపెట్టుకోండి, ఉండలేమి కట్టుకోకుండా బాగా మిక్స్ చేయాలి కేక్ని. అలా కలుపుకుంటేనే కేక్ అనేది కూడా స్మూత్గా స్పాంజీలాగా వస్తుంది. ఇలా కలుపుకున్న దాంట్లో కొంచెం ట్రూటీ ఫ్రూట్ని కూడా వేసుకోవాలండి. ట్రూటీ ఫ్రూట్ అనేది ఓన్లీ ఆప్షనల్ మాత్రమేను. అలానే దీని ప్లేస్లో డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు. ఇలా వేసుకొని అంతా ఒకసారి కలుపుకొని కేక్ మౌల్లోకి వేసుకోవట్లేను. కేక్ మౌల్ ముందుగానే నేను ఆయిల్ని గ్రీజ్ చేసుకొని పెట్టుకున్నాను. కొంచెం ఆయిల్ గ్రీజ్ చేసుకొని కేక్ బ్యాటర్ని దాంట్లోకి వేసుకోవాలి. 5 నిమిషాల ముందే మనం ప్రీహీట్ చేసుకున్న కళాయిలోకి ఈ కేక్ బ్యాటర్ని మధ్యలో స్టాండ్ మధ్యలో పెట్టుకోవాలండి. ఇలా పెట్టుకొని మూత పెట్టుకొని 15 లేదా 20 నిమిషాలు బేక్ చేసుకోవాలి. పూర్తిగా చల్లారినాక కేక్ని మౌల్డ్ నుంచి సపరేట్ చేసేసుకోవాలండి. చూసారా ఎంతో బాగుంది కదా, చుట్టానికి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఇలా పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్లా చేసి పెట్టండి, టేస్ట్ బాగుంటుంది. సో ఎందుకనేసి మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చింది లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.